వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అపార్ట్మెంట్లో నేరం జరిగితే పోలీస్ స్టేషన్ కాదు, అసోసియేషన్ ఆఫీస్ ఫస్ట్ స్టాప్. సిటీల్లో అపార్ట్మెంట్ అంటే భద్రత, గేటెడ్ కమ్యూనిటీ అంటే భరోసా అనే నమ్మకంతోనే లక్షల మంది అపార్ట్మెంట్లు కొంటున్నారు, జీవిస్తున్నారు. కానీ అదే గేటెడ్ కమ్యూనిటీలో చట్టానికి తాళం వేసి నేరాలకు రేటు కట్టి భయాన్ని బిజినెస్గా మార్చితే ఇది సినిమా కథ కాదు. ఇది బెంగళూరులో వెలుగులోకి వచ్చిన ఒక అపార్ట్మెంట్ నడిపిన వింత దందా, ఫైన్ పేరుతో నడిచిన నేరాల మార్కెట్ కథ. ఈ ఘటన చోటు చేసుకున్నది బెంగళూరు కెంగేరి సమీపంలోని ప్రావిడెంట్ సన్వర్త్ అపార్ట్మెంట్లో. ఇది సాధారణ అపార్ట్మెంట్ కాదు, వేల మంది నివసించే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. కానీ ఇక్కడి అసోసియేషన్ చేసిన పనులు ఇప్పుడు పోలీసులకే షాక్ ని కలిగిస్తున్నాయి. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ 3,30,000 రూపాయలు జరిమానాల రూపంలో వసూలు చేసింది. ఇవి పార్కింగ్ ఫైన్ కాదు, మెయింటెనెన్స్ పెనాల్టీ కాదు, డ్రగ్స్ వాడకం, అసాంఘిక కార్యకలాపాలు, లైంగిక వేధింపులు, తీవ్ర నేరాలకే సొంతంగా రేట్లు ఫిక్స్ చేసి ఫైన్లు వసూలు చేశారు. డ్రగ్స్ ఉంటే 30,000, ఇంకాస్త డబ్బున్నవాడైతే 50,000, పని మనిషి మీద బెదిరింపుల 20,000తో సైలెంట్. ఇది చట్టం కాదు, ఇది నేరాలకు పెట్టిన ధరల పట్టిక. డబ్బు ఇస్తే నేరం మాయం, డబ్బు ఇవ్వకపోతే కేసులు. ఇంకా దారుణం ఏమిటంటే, ఒక ఫ్లాట్లో పని మనిషిని లైంగికంగా వేధించిన ఘటనను కేవలం 20,000 రూపాయల ఫైన్తో పోలీసులకు తెలియకుండా అక్కడికక్కడే కప్పిపుచ్చారు. న్యాయం రావాల్సిన చోట రసీదు ఇచ్చారు. బాధితురాలి కన్నీళ్లకు విలువ కేవలం 20,000 రూపాయలేనా? అంటే నేరం ఎంత పెద్దదైనా సరే డబ్బులు చెల్లిస్తే చాలు, పోలీసులు అవసరం లేదు, చట్టం అవసరం అంతకన్నా లేదు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. అపార్ట్మెంట్ అసోసియేషన్ కు ఇంత అధికారం ఉందా? సూటిగా చెప్పాలంటే అసోసియేషన్ పోలీస్ కాదు, కోర్టు అంతకంటే కాదు. మెయింటెనెన్స్ కలెక్ట్ చేయడమే వాళ్ల పని. చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది. కర్ణాటక అపార్ట్మెంట్ ఓనర్షిప్ యాక్ట్ ప్రకారం అసోసియేషన్లకు కామన్ ఏరియా నిర్వహణ, మెయింటెనెన్స్, చిన్న సివిల్ వివాదాల వరకే అధికారం. డ్రగ్స్, లైంగిక వేధింపులు, నేరపూరిత కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సొంతంగా కోర్టు పెట్టి జరిమానాలు వేసి నేరాలను దాచిపెట్టే హక్కు అసోసియేషన్లకు అస్సలు లేదు. ఈ ఘటన బయటకు రావడంతో బెంగళూరులోని ఇతర అపార్ట్మెంట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా అసోసియేషన్లు తమ నివాసితులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. మేము కేవలం మెయింటెనెన్స్ వరకే, నేరాలు జరిగితే నేరుగా పోలీసులకే సమాచారం ఇవ్వండి అంటూ చేతులు కడుక్కుంటున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం, మీరు అపార్ట్మెంట్లో ఉంటే అసోసియేషన్ బైలాస్ మీకు తెలియకపోతే మీకు తెలియకుండానే నేరంలో భాగస్వాములయ్యే ప్రమాదం ఉంది. ఎవరైనా ఫైన్ అడిగారంటే భయపడి డబ్బు ఇవ్వకండి. ఆ డబ్బుతో మీకు మీరే కేసు కొనుక్కున్నట్లే. ఇప్పుడు పోలీసులు ఈ ఫైన్ దందా వెనుక ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వసూళ్లు ఇంకెన్ని అపార్ట్మెంట్స్ లో జరుగుతున్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ అంటే గేటెడ్ సేఫ్టీ అనుకున్నాం, కానీ చట్టం లోపలికి రానివ్వని గేటెడ్ క్రైమ్ కూడా కావచ్చు. భయానికి ధరలు, నేరాలకు రేట్లు, న్యాయానికి తాళాలు ఉంటే అది భద్రత కాదు, అది ప్రమాదం. అపార్ట్మెంటు అసలు భయపడకండి, చట్టాన్ని ఆశ్రయించండి. ఎందుకంటే నేరాన్ని దాచడం కూడా నేరమే, నేరానికి మౌనం కూడా ఒక భాగస్వామ్యమే.